మనకి పురుగుని దూరం చేయడానికి, పురుగుని నివారించడానికి తీసుకునేటువంటి జాగ్రత్తల్లో షీకాయ, కుంకిడికాయ రసము, షీకాయ, వేప నూనె, కానుగ చెట్టు నూనె, ఈ రకమైనటువంటి నూనెలు కూడా ఇందులో కలిపేసి పిచికారీకి ఇస్తామండి. ఇది చేదు కాబట్టి పురుగు గుడ్డు పెడతానికి ఇష్టపడదు. వాలినా సరే ఇది నాకంగానే చేదుగా ఉండి వెళ్ళిపోద్ది, గుడ్డు పెట్టదు. ఒకవేళ గుడ్డు పెట్టినా గుడ్డు పొదగదు. కనుక పురుగుని సాధ్యమైనంత వరకు నివారించడానికి అవకాశం ఉన్నాయి. ఈ రకమైన ప్రక్రియలనే ఇక్కడ మేము చేస్తున్నామండి. రైతు సోదరులు కూడా ఇవన్నీ కూడా పూర్వకాలం మన పెద్దలు చేసిన ప్రక్రియలు వాళ్ళు మనం కొత్తగా కనుగొన్న ఏం కాదు. కాకపోతే శ్రమించడానికి సమయం చాలక మనం ఈ అనవసరమైనటువంటి వ్యర్థాల వాడతా ఆరోగ్యాల్ని, జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నాం. కనుక ఇకనైనా మనం రైతు సోదరులు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తే మంచి లాభసాటిగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, జనాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు, మన భూముల్ని మన పిల్లలకి ఆరోగ్యంగా అందించవచ్చు.